అల్వాల్ సర్కిల్ కానాజీగూడ 195 డివిజన్ పరిధిలోని టెలికాం కాలనీలో లబ్దిదారులకు లేబర్ కార్డులను పంపిణీ చేశారు. బీఆర్ఎస్ నాయకుడు నేమూరి శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాదాపు 200 మంది కార్మికులకు ఆయన స్వయంగా లేబర్ కార్డులను అందజేశారు. కార్మికులకు ఈ లేబర్ కార్డుల వల్ల ఎన్నో రకాల ప్రభుత్వ ప్రయోజనాలు, ఉపయోగాలు ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్డులను 5 ఏళ్ల తర్వాత మళ్లీ రెన్యువల్ చేసుకోవాలని ఆయన లబ్దిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పథకాలు ప్రవేశపెట్టిందో ఈ కార్డు ఉండడం వలన అన్ని బెనిఫిట్స్ ఉంటాయట. మన వాళ్ళు ఎవరన్నా పనిచేస్తూ ఏమైనా యాక్సిడెంట్ అయినా దీంట్లో బట్టి డబ్బులు వస్తాయి. ఒక నెల రోజులు మనం జ్వరంతో పండుకున్నా డబ్బులు వస్తాయి. మన ఇంట్లో ఎవరికైనా ఒక ఆడపిల్ల పుట్టినా, మగపిల్లగాడు పుట్టినా దీని ద్వారా డబ్బులు వస్తాయి మనకి. అట్లా ప్రతి ఒక్క స్కీమ్ దీని ద్వారా వస్తుంది. ఇది 5 ఏళ్ల వరకు కూడా మనం రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని జాగ్రత్తగా పెట్టుకొని మీ ఇంట్లో పెళ్ళైనా, లేకపోతే జ్వరం వచ్చినా, పుల్ల కొట్టినా, ఇంకే రకమైన ఇబ్బందులు వచ్చినా ఈ కార్డు పట్టుకొని మా నాయకుల దగ్గరికి వస్తే మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందనేది మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికి నమస్తే. శ్రీరామ్కి శ్రీరామ్ నేను ఎమ్మెల్యే అన్న ద్వారా నేను ఇంత కార్డులు చేయగలిగాను. 200 కార్డులు పైగా చేశాను అన్న సహకారంతో. ఈరోజు డిస్పోజ్ చేశాము. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 200 లేబర్ కార్డు భారీగా ఎమ్మెల్యే గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్యే గారు 200 లేబర్ కార్డులు ఖచ్చితంగా చేయాలి. మన చాలా మంది లేబర్లు ఉన్నారు, ఇప్పటివరకు ఎన్నడూ వారు ఈ కార్డులని అప్లై చేసుకోలేదు. ఒకవేళ చేసుకున్న వాళ్ళకి రాలేదు. కొంచెం అది చూడండి అంటే మేము ఇక్కడ క్యాంప్ పెట్టి దాదాపు 4 రోజుల నుంచి ఇక్కడ క్యాంప్ పెట్టి 200 కార్డులు చేయడం జరిగింది. ఇదంతా ఎమ్మెల్యే గారి కృషితోనే చేశాము. థ్యాంక్ యూ.